అందరికీ నమస్కారాలు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, పార్వతి పతయే హర హర మహాదేవ. జన్మకి, మరణానికి, దుఃఖానికి, పాపానికి, అష్టౌషి భోగ భాగ్యాలకి అంటికి కారణం కర్మే. ఆ కర్మానుసారంతో మనం ఈరోజు వ్యవహరిస్తున్నాము. ఆ కర్మ అనుసారాలనే మనకి వ్యాధులు వస్తాయి. ఆ కర్మ అనుసారమే మనం పనులు చేస్తాం. ఆ కర్మ అనుసారమే యజ్ఞాలు చేస్తాం. ఆ కర్మ అనుసారం పుణ్య కార్యాలు చేస్తాం. ఆ కర్మ అనుసారంతోనే మనం దుఃఖాలు అనిపిస్తాం. ఆ కర్మ అనుసారంతోనే పుణ్య కార్యాలు చేస్తాం. ఆ కర్మ అనుసారంతోనే జనన మరణం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ కర్మ అనుసారంతోనే మోక్షం ఉంటుంది. ఆ సర్వ బాధలని, దుఃఖాలని, కర్మని, మన కర్మని తీసేసి అపమృత దోషాలని రూపమాపి దివ్యమైన అమృత తుల్యమైన జన్మించేవాడు హర హర మహాదేవ శంభో నా పరమేశ్వరుడు. హర హర మహాదేవ. సుఖాలని శుభాలని మంగళాన్ని మగిచి అపమృత దోషాలని తొలగి మహాదేవ. హర హర మహాదేవ. దూరం చేసి అమృత తుల్యమైన మోక్షానికి తీసుకోవాలి. ఈ అజ్ఞానం నుంచి అంధకారమైన చీకట్లో పడి ఉన్నాము. అమృత దోషాలు పడడం, అపమృత దోషాలను పక్కన దోషిస్తే నాకు దివ్యమైన తేజస్సు గల అమృత తుల్యమైన మోక్షాన్ని తీసుకుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ. చంద్రశేఖర చంద్రశేఖర
ప్రతి జీవులు సంస్కారం నేర్చుకొని అన్యోన్యంగా ఉంటాయి. కానీ మానవులు మాత్రం ఐకమత్యం సంస్కారం లేదు. క్రిమి కీటక పశు పక్షాదులన్నీ కలిసి ఉన్నాయి. ఏమి తెలివనియే అజ్ఞానంలో ఏమి తెలివిని మాత్రం బ్రహ్మాండంగా ఐకమత్యంగా ఉన్నాయి. అన్ని తెలిసి చదువుకొని జ్ఞానం వచ్చి తపస్సు చేసి అంతా బాగున్నదంతా అజ్ఞానంలో మునిగిపోతుంది. అవునా కదా? ఇందాక ఒక స్వామి చెప్పాడు కదా, మీరు ఏం చెప్పాడు? సేమలు దారి నిన్నే పోతాయి, దారి నిన్నే నిధులు తెచ్చుకుంటాయి. దారి నిన్నే పోతాయి, దారి నిన్నే తెచ్చుకుంటాయి. ఎంత ఐకమత్యం అంటే అంత ఐకమత్యం. అలాగనే మనము సేమను ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సేమలో ఉండే తత్వం ఏంటి? సీమల ఈ చిన్న క్రిములు పిప్పీలకం అంటారు. దాన్ని సీమని పిప్పీలకం అంటే చిన్న వస్తువా, ఏమి జ్ఞానం లేదు, ఏమి పెద్ద వస్తువు కాదు. అవి ఏం చేస్తాయి? అన్నీ ఒకే చోట ఉంటాయి, ఒకే పుట్టలో ఉంటాయి. ఒకే పుట్టలో ఉండి ముసలి ముత్తగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎక్కడైతే పని దొరుకుతుందో, ఎక్కడైతే తిరుగు అంటాడుతుందో అక్కడికి లైన్లో వరుస ఒకటి చెప్తుంది, ముందు దారి చెప్తుంది. అది పోయి తీసుకొస్తుంది, గిన్నెలు తీసుకొచ్చుకుంటుండే. ఏది కొంతమంది ఇంటికాడ ఉండి దొంగ తినటం లేదు, కాలు నొప్పిపోయినా పోయి తీసుకొస్తుంది. అన్ని సమానంగా పోతాయి. అన్ని నీళ్ళు పోసుకున్నందుకు పోతుంది, కుంటాలు పోతుందో, ముసలోళ్ళు ముసలోళ్ళు అన్నీ పోతున్నాయి. ఆ సీమ బాస్ చూసుకోండి ఒకసారి లైన్ పోయినప్పుడు. మీరు సీమ బాస్ కనిపెట్టండి, మీకు కూడా అర్థమవుతుంది. ఆడ చూస్తే ఒక్కొక్క సీమ మొయ్యలేక కడుపు అది నీళ్ళు పోసుకుందో ఏమో కొన్నిటి కాళ్ళు ఎత్తుకుపోతే ఈ గిన్నెలు ఎత్తుకోపోతా ఆ సీమను కూడా నటింపు వేసుకోపోతాం. ఆ సీమ కూడా ఎత్తుకోపోతుంది. ఎంత ఒత్తికంటే అంత ఒత్తిడి ఉంది. అక్కడ మనం ఏం చూడాలి? ఒక ఏకాగ్రత, ఒక పనిలో శ్రద్ధ. ఆ పనిలో శ్రద్ధ అన్ని కలిసి మెలిసి ఐకమత్యంగా ఉంటుంది. ఐకమత్యంతో ఉన్నప్పటి ప్రతి సీమ కూర్చొని అనుకుంటా ప్రతిది ఎంతో పని చేస్తూనే ఉంటుందంటే ఎంతో కొంత సేవ చేస్తూనే ఉంది. అయ్యా మేము ముసలోళ్ళమి, మేము పిల్లకాయలమి, మేము కూర్చొని ఉంటాం, మా కాళ్ళు తిరిగి అనలేదు. పోయి పని వాటితో కూడా పోయి తెచ్చుకుంటున్నాయి, ప్రాణాలు తెగించి పోయి తెచ్చుకుంటున్నాయి, అన్నీ ఒక చోట పెట్టుకుంటున్నాయి. మేము ముందు తింటుంటాం, మేము ముసలోళ్ళం కదా తింటుంటాము, మీరు పోయి తీసుకురాలని చెప్పలేదు. అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత కలిసి భుజిస్తున్నాయి. ఎంత ధర్మం ఉంది అక్కడ. ఇదే మనుషులుకుంటే, ఇదే ప్రపంచానికి అంత ఉంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? చాలా బాగుంటుంది. కలిసి ఉంటామంటేనే ఆనందం. ఈరోజు కుటుంబం కావచ్చు, గ్రామం కావచ్చు, అలాగే జిల్లా కావచ్చు, పంచాయతీలు కావచ్చు, అలాగే దేశాలు కావచ్చు, దేశమంతా అలాగనే ప్రపంచం కావచ్చు. ఇక్కడి నుంచే కదా మొదలవుతుంది. మన నడక ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన దగ్గర నుంచే మొదలవుతుంది. అందుకోసమే మనం జ్ఞానం ఎక్కడ నేర్చుకోవాలంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి జ్ఞానం? సర్వ ప్రకృతిని చూసే నేర్చుకోవాలి జ్ఞానం. అందులోనే మహాజ్ఞానం ఉంది. ఇప్పుడు సేవ ఎంత జ్ఞానం ఉంది? సేవ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో ఒక వస్తువు పిప్పీలకం, అపారమైన బ్రహ్మజ్ఞానం ఉంది అక్కడ. ఏది సోమరపోతుగా ఉండదు, ఏది ఒదిగి లేకుండా ఎవరు పట్టుకోవచ్చు, చల్లా పొలాబావు ఒకే దాటి మీద ఒకే మాట మీద నడుస్తున్నాయి, ఒకే దగ్గర పనిచేస్తున్నాయి. నేను చిన్న నువ్వు పెద్ద అనుకోకుండా అన్ని కలిసి జీవించి అన్ని సామూహికంగా పనిచేస్తున్నాయి. అన్ని సామూహికంగానే సమానంగా భోజనం నువ్వు తిన్నాక నువ్వు తింటావు, నేను తిన్నాక నేను తింటావు, అంతే. అలాగే చిన్న చిన్నగా తింటే పెద్ద వాటి కడుపడినంతే ఆ యాభై తినేస్తాయి. మనం నేర్చుకోవాల్సింది ఇలాగ ఒత్తిడి నేర్చుకోవాలి. అలాగనే సీమ సాయి చూసాం, భూమి సాయి చూడండి. భూమిలో ఏముంది?
ఒకసారి చూస్తే మనకు వస్తుంది. మనం ఏం చేస్తాము, భూమిని తవ్వుతాము, భూమి బ్లాస్ట్ బాంబులు పెట్టి పేల్చేస్తాము, నాగలు పెట్టి దున్నుతాము, గడపాలతో తవ్వుతాము, బోర్లు పెట్టి అది వేస్తాము, బోర్లు వేస్తాము. కోపడుతుందా? నువ్వు ఇన్ని పనులు చేసినా, నువ్వు అక్కడ గల్లలేసినా, పాసు పోసినా, మలం వేసినా కూడా నీకు పైరు పండిస్తుంది, నిన్ను భూమిని నడిలో నడమిస్తుంది. కొట్టినా నిన్నేమన్నా అయ్యా నన్ను కొడుతుండవయ్యా నువ్వు చెప్తుందా? నువ్వు తిట్టినా, ఒకవేళ పంట పండలేదని భూమిని తిట్టినా, కాయలు కాయలేదని, సరిగ్గా పండలేదని తిట్టినా ఏమన్నా ఒక మాట్లాడుతుందా? అయినప్పుడు నీకేమిస్తుంది? మళ్ళీ ఫలితాన్ని ఇస్తుంది. ఓర్పు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? భూమి నుంచే ఓర్పు నేర్చుకోవాలి. అందుకోసమే భూదేవికి చాలా ఓర్పు అనేది ఏంటంటే ఇందుకోసమే. మనం ఎక్కడి నుంచో నేర్చుకోకూడదు, ఎవరో మనుషుల నుంచి ఓర్పు కాదు, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, భూమిలో నుంచి నేర్చుకోవాలి ఓర్పు. అంతా ప్రకృతిలోనే ఉంది. సర్వ సిద్ధమైన జ్ఞానం అంతా ప్రకృతిలోనే ఉంది. ఎక్కడుంది? మరి ప్రకృతిని చూసి నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఓ యాదమాత, ఓ దేవమాత, విశ్వమాత, సద్బుద్ధులకి, సద్గుణాలకి, సదాచారాలకి, సద్బుద్ధులకి, సద్గుణాలకి, సదాచారానికి అధిష్టాత్రవి, సృష్టికే మూల దేవతవి, ఆదికారణి మాదేశ్వరవి. ఆదికారణ మాదేశ్వరవి. నమ్మకున్నారు మన తల్లిదంట. సర్వ సృష్టికి నీవే ఉన్నావు. సమస్త దేవరూపాలకే రూపమై ఉన్నావు. సమస్త దేవతలకే హృదయమై ఉన్నావు. ఈ ప్రపంచంలో ప్రతి ఏ ప్రాణి అయినా ఒక ఆనందంగా నవ్వుతుందంటే అది గాయత్రి అనుకోండి, ఇంక వేరేదే కాదు. ఆనందంగా ఇప్పుడు మనం చేసే పనులలో ఆనందం ఉన్నామంటే గాయత్రే. శాంతిగా ఉన్నామంటే గాయత్రే. సద్బుద్ధి దారిని, సద్బుద్ధి, సద్గుణాలు అంటే మనం చేసే మంచి పనులన్నీ గాయత్రి. సద్బుద్ధి ఎవరిని ఈ సర్వ సృష్టిని అంత ప్రతి గ్రామంలో ఎవరిని వాళ్ళు ప్రేమిస్తారో, ఎవరిని దగ్గర తీసుకుంటారో, కొట్లాటలు, గల్లంతులు ఏది లేకుండా ప్రేమ, ధైర్యం, జాలి ఎక్కడైతే సద్బుద్ధి, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళకి ఎవరికి కష్టాలు రాకూడదు, నేను ఉంటే సుఖంగా ఉండాలి. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాద శాస్త్రం ఏదైనా కష్టాలు వచ్చినప్పటికీ కూడా సమాజకు మాత్రం కష్టం రాకూడదు, సర్వ ప్రాణులకి కష్టం రాకూడదు అనే దేవత అయితే ఏదైతే ఉందో గాయత్రి. అందులో సద్బుద్ధి దాయి. సద్బుద్ధి అంటే ఇతరులందరూ బాగుండాలి కోరుకుంటామా? మనం బాగుంటే ఎవరేసారు? సమాజం బాగుండాలి. కానీ సమాజం బాగాలేకుండా మనమేం బాగుంటామా? ఇప్పుడు పండుగ చేసుకుంటున్నావు. ఇప్పుడు మన గ్రామం నుండి పండుగ చేసుకుంటున్నావు. నువ్వు ఒక్కదాని పండుగ చేసుకుంటావు. పండుగ అవుతుంది ఎవరు చేసుకోవాలి? పండుగ అందరూ కలిపితే పండుగ లేదు. నువ్వు ఒక్కదాన్ని చేసుకుంటే పార్టీ చేసుకున్నాం అనుకుంటా. అంతేనా? అందుకోసం సమాజం బాగుంటే మనం బాగుంటే మనం బాగుండాలి అనుకోవాల్సిన అక్కడ పని లేదు. సమాజం బాగుంటే మనం బాగుంటాం. సమాజంలో మనం ఒకరమే. నేను బాగుండాలి, దేవుడు నేను బాగుండాలి అనుకోవటం పని ఏముంది? సమాజం బాగుంటేనే మనం బాగున్నట్టు. సమాజం బాగుంటే మనం బాగున్నట్టు, దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అందుకోసమే భక్తి ఈ యావత్ ప్రపంచం, ఈ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ప్రతి మనిషికి అపారమైన భక్తి పుట్టలు క్షేమ పుట్టలు వచ్చినట్టు వస్తుంది. ఇక్కడుండే భక్తి, ఇక్కడుండే తపస్సు, ఇక్కడుండే ధ్యానం ఏ ప్రపంచంలో లేదు, ఏ దేశంలో లేదు. కానీ భారతదేశంలో అంత సంపద పెద్ద సంపద ఎక్కడుందంటే భక్తి అనే, జ్ఞానం అనే, వైరాగ్యం అనే, తపస్సు అనే సంపద ఎక్కడుందంటే ఒక భారతదేశంలోనే ఉంది. ఇది దేనికి, ఎందుకు భారతదేశం ఎందుకు ఉంది? వేదమాత, దేవమాత, విశ్వమాత, సద్గుణాలకి, సద్బుద్ధులకి, సదాచారాలకి, అసలు సృష్టికే మూలకారణ మాతేశ్వరి గాయత్రి. అందుకోసము దేవుడికి ఈ భూమి పేరు ఏమంటారు? భూమాత అంటారా? భూమాత ఏమంటారు? భూమాత, భారతమాత. ఈ భరతఖండంలోనే ఈ భూమిని తల్లిగా పూజించారు. ఎందుకు తల్లిగా పూజించారు? సమస్త
మొత్తం ఈ భూమి మీదనే దొరుకుతుంది నీకు. ప్రతి సమస్త సృష్టిలో ఉండే ప్రాణులకు మొత్తానికి ఈ భూమి అనే తల్లే కారణం. ఎవరో ఈ భూమి అనే తల్లే. నిన్ను పుట్టించింది, మీ అమ్మను పుట్టించింది, భూమి మీద తిరిగేటట్టు చేసింది ఈ భూమాతే. మీ అమ్మను పోషించింది, తర్వాత నిన్ను పోషించింది, నిన్ను మోసింది, అంతా కూడా భూమాతే. నిన్ను తిండి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? భూమి నుంచి వస్తున్నది. జలం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే వస్తున్నది. సర్వం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తున్నది? జ్ఞానం కూడా ప్రకృతి సిద్ధవంతమైంది. జలం వస్తుంది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని ఎక్కడి నుంచి? భూమి నుంచి వచ్చింది. వస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? వస్త్రము భూమి నుంచే వచ్చింది. భూమిలో ఎక్కడ వచ్చింది వస్త్రం? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? భూమి నుంచి వస్త్రం వచ్చింది. మరి బొట్లు వచ్చాయి మనకి. ఎవరు ఇచ్చారు? భూమి నుంచే వచ్చింది బొట్లు. ఎలా వచ్చింది? మొక్కలు వేసుకుంటే దాంట్లో నార తీసుకుంటే పత్తి వేసుకుంటే కదా వచ్చింది. ఎక్కడ పత్తి నుంచి వచ్చిన ఆకాశం నుంచి పడదా? ఇప్పుడు పట్టు పురుగులు పెంచావు. పట్టు పురుగులు పెంచాలంటే పురుగులు నీకు పట్టు వస్త్రాలు ఇచ్చిన ఎక్కడి నుంచి వచ్చి ఆకు తింటే చెట్టు నాటుకుంటాను, ముందు దాన్ని ఆకేస్తే అప్పుడు అవి పట్టు పెడతాయి. ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం కూడా అపారమైన జ్ఞానం. ఏమనుకున్నప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చినట్టు ప్రకృతి నుంచే జ్ఞానం వచ్చింది. అందుకోసం ఈ భారత మాత అంటారు. భారత మాత ఈ భూమి వేద భూమి, దేవభూమి, యజ్ఞభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధన్యభూమి, సర్వం స్త్రీ పేర్లే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే అంత గౌరవించారు స్త్రీని మన భారతదేశంలో. అంత గౌరవించారు. ఈ భారతదేశంలో గౌరవించినట్టు ఎక్కడ లేదు. ఇక్కడే సమస్త వేదాలు పుట్టాయి. అందుకోసం వేదమాత. ఈ భూమి ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఓర్పుతో, సహనంతో ఉంటుంది కాబట్టి ఇది భారతమాత. భాష మాతృభాష. ఇప్పుడు మన తెలుగు భాష అంటారు మాతృభాష అంటారు. ఏ భాష అంటారు? మాతృభాష అంటే తల్లి లాంటిది. ఈ భాషను ఏమంటారు? తల్లి లాంటిది అంటారు. అలాగనే ఎవరో ప్రేమించినంత విధిగా మన భారతదేశంలో భూమిని ప్రేమిస్తారు, చెట్టును ప్రేమిస్తారు, రాయిని ప్రేమిస్తారు, జలాన్ని ప్రేమిస్తారు, గాలిని ప్రేమిస్తారు, ఆకాశాన్ని ప్రేమిస్తారు, నక్షత్రాలను, సూర్య చంద్ర సర్వాన్ని దేని వదలు అంతా పరమేశ్వర స్వరూపంగానే అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఈ భూమిలో ఉన్నదంతా అంత ధనం ఉంది. ఏం ధనం ఉంది? జ్ఞానధనం ఉంది. కాబట్టి దీన్నే భారతదేశం. భారత అంటే పుష్కలంగా జ్ఞానం, వైరాగ్యం, తపస్సుతో ఎప్పుడు యజ్ఞ యాగాలతో చేసి సద్బుద్ధి, సద్గుణంతో, సదాచారంతో నిండి ఉన్న దేశం ఏంటంటే ఒక భారతదేశమే. ప్రేమ, దయ, జాలి, కరుణతో ఉండి సమస్త సృష్టిని ఒకటిగా పరమాత్మగా చూసేది ఏదన్నా ఉందంటే భారతదేశమే. ఎక్కడ లేదు. అందుకోసం మనం ఏమనుకున్నాం? అమ్మ భూదేవి, నీలో ఉన్న గుణాలని మాకు అందించమ్మా. నీలో ఏమున్నాయి? శాంతి, ఓర్పు, సహనం, సద్బుద్ధి, సద్గుణాలు, సదాచారాలు ఉన్నాయి. నీలో ఉండే 7 గుణాలు మాకు ఇవ్వు. నీ నుంచి ఏమిస్తున్నావు? మేము అడగకున్నప్పటికీ కూడా నువ్వు ముందే మమ్మల్ని జన్మింపజేసావు, పోషిస్తున్నావు. మాకు ఏమి కావాలి? జలాన్ని ఇస్తున్నావు, ఆహారాన్ని ఇస్తున్నావు, వస్త్రాన్ని ఇస్తున్నావు, జ్ఞానాన్ని పంచుతున్నావు. సమస్తాన్ని మేము అడగక ముందే నువ్వు వచ్చి మేము జీవులు జన్మింపగలిగే నువ్వు ఇక్కడ తయారు చేసి మాకు అందిస్తున్నావు. భూదేవుడు వచ్చి మనకి ఈ ఆహారం ముందు మనం పంపించి తర్వాత భూదేవుడు వస్తే మనం జీవిస్తామా? అందుకోసమే ముందు ప్రకృతి తయారు చేశాడు భగవంతుడు. 83,99,999 జీవులను సృష్టించలేదు. ముందు ప్రకృతిని సృష్టించి తర్వాత ఒరే మూర్ఖులారా, మీరు కిందకు ముందు మీరు పోతే చనిపోతారా, ముందు మీకు ఆహారం పంపిస్తాను.
తర్వాత యావత్ ప్రపంచం అంత ముందు సూర్య చంద్రరాజు వచ్చిన తర్వాత భూమి వచ్చింది. భూమి కంటే ముందు భూమి వచ్చిన తర్వాత సూర్య చంద్రరాజు వచ్చిన తర్వాత 84 లక్షలు దేవరాజులు వచ్చారు. అందుకోసం మనం అడగకుండానే మనకి జలాన్ని ఇస్తుంది, గాలిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, వస్త్రాన్ని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. నువ్వు అడక్క ముందే. ఇప్పుడు నువ్వు వండుకోవలేదు, కొనుక్కోవాలేదు, ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. నీకు అన్నీ దొరుకుతాయి. అడగకపోండి, అన్నీ దొరుకుతాయి. ఒక్క వస్తువు కూడా కొనే పనే లేదు. నీకు అద్భుతమైన కూలింగ్ కూడా ఉంటుంది. అది ఏసీ ఉంటుంది కదా, ఏసీ కూడా ఉంది కూలింగ్ అడవుల్లో. ఇప్పుడు ఉదయం పండుగ పోదాం పండి. మినరల్ వాటర్, దివ్యమైన మినరల్ వాటర్ మనకి అక్కడ ఉంది. ఉందా? తెలీదు. ఎందుకంటే మీరు ఉదగిరి పక్కలో ఉన్నారు. ఉదగిరిలో దివ్యమైన ఔషధ గుణాలు నిండిన హిమాలయస్లో ఉండే వాటర్ ఉదగిరిలో ఉన్నారు. మనం ఉదగిరి పక్కలో ఉన్నా మనకు తెలియదు. కానీ మినరల్ వాటర్ ఎక్కడ ఉందో తెలుసు మీకు. మినరల్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసు. ఎందుకంటే మోకాలు, కిడ్నీలు అదిపోగొట్టుకోవాలి కాబట్టి. మినరల్ వాటర్లో ఏమన్నా సిసిటీ ఉందా? ఎంత ఉంది దాంట్లో? ఎంత పాయింట్ ఉంది తెలీదు. తాగటం మినరల్ వాటర్ పోయి తెచ్చుకోవటమే. అందుకోసం గుర్తుపెట్టుకోలే. సర్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రకృతి నుంచే సర్వం వచ్చింది. ప్రకృతి నుంచే మనం జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలి. అలాగనే భూమి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఓర్పు. ఎందుకంటే నువ్వు చీల్చి చండాలం చేసి, నువ్వు మురిగి చేసి, గల్ల చేసి, శివుడు చేసి, లేకపోతే తిట్టినా, నువ్వు నాకు వద్దున పోయినా కూడా నీ కాలుకనే ఉంటుంది, నీ ఎమ్మట వస్తుంది. నువ్వు నాకు వద్దు, నువ్వు భూమి దూరంగా పోంటే నువ్వు అనువనులు కాసి పెట్టుకొని నేను కాపాడుతుంది. లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? పాతాళలోకి వెళ్ళిపోతావు. ఆహారం ఎక్కడ ఉంటుంది? ఉండే స్థాయి లేదు. అందుకోసమే ఈ భారత భూమి చాలా గొప్పది, ఎక్కడ లేనిది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ భారత భూమిలో పుట్టిన వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసుకుని పుణ్యఫలం ఉంటే కానీ భారతదేశంలో పుట్టారు. ఎందుకంటే ప్రేమ, దయ, జాలి, కరుణ ఉంటుంది. శాంతి, ఓర్పు, సహనం ఉంటుంది. జాలి, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. ఈ భూమిలో పుట్టిన వాళ్ళు అందరూ ఋషులే. నువ్వు వేరే వాళ్ళు కాదు. ఎక్కడ పుట్టలేదు ఋషులు. ఏ దేశంలో పుట్టలేదు. ఎక్కడన్నా ఋషులు పుట్టినట్టుగా ఒక చరిత్ర ఉందా? ఈ భారతదేశంలోనే, ఈ భక్తఖండంలోనే మహర్షులు పుట్టారు. ఆ మహారాష్ట్ర బట్టి మనకి ఏది కావాలో, ఈ సమస్త మానవాళి ఏది అందిస్తే వాళ్ళకి మోక్షం వస్తుందో, ఏది అందిస్తే వాళ్ళు సుఖం ఉంటారా, భోగ భాగాలు అనిపిస్తారా, మోక్షాన్ని తెచ్చుకుంటారా, వాళ్ళు పాపం నుంచి సిగ్గుపడతారా, సిక్కులో పడకుండా దూరంగా పోతారు, పాపం అంటుకుంటా ఉంటారు అనేసి మన ఋషులు ఏది కావాలో అది ఇచ్చారు మనకి. ఇక్కడే మాత్రం ఉంటుంది. అది భారతదేశంలో ఉంటుంది, ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ అందుకోసం ఆ శక్తితో ఈ భారతదేశంలో ఎవరు అడుగు పెట్టినప్పుడు కూడా అపారమైన భక్తులు అవుతారు. కానీ ఇక్కడ మనకుండే దరిద్రం ఏంటంటే భక్తి కావాల్సినంత ఉంది. ఏ భక్తి ఉంది? దేవుడా నీకు నమస్కారం పెడుతున్నా, నాకు ఏదైనా డబ్బు, దేవుడా నాకు వ్యాపారం వచ్చిరా, దేవుడా నాకు పంట పండు, దేవుడా నాకు ఉద్యోగం రా, దేవుడా నా కొడుకు చదువుకోవాలి, దేవుడా నా కూతురు చదువుకోవాలి, దేవుడా మా కుటుంబం బాగుండాలి, దేవుడా నేను నీకు కొబ్బరికాయ కొడుతున్నా, నాకు చదువు వచ్చి ధనం పడాలి అని అంటున్నారు. కానీ నువ్వు బాగుండాలంటే ఏం కావాలి నీకు? నీవు సుఖ సంతోషంగా నువ్వు ధైర్యంగా జీవించాలంటే నీకేం కావాలో అది లేదు మనకాడ. ఏం లేదు? దేశభక్తి లేదు. ఈ భక్తి ఉంది, ఈ డూప్లికేట్ భక్తి ఉంది, దేశభక్తి లేదు. దేశభక్తి లేకపోతే నువ్వు ఈ దేశంలో ఉంటావా? ఉండవద్దు. అన్ని డూప్లికేట్ భక్తులు పెట్టుకున్నాము, కానీ దేశభక్తి అనేది లేదు. దేశభక్తి లేకపోతే నువ్వు ఈ దేశంలో నువ్వు కాకపోతే ఈరోజు చల్లర్లకి అనేక అలజడులకి సమాజం పాడైపోతుంది. సనాతన ధర్మమే కుంటుపడిపోతుంది. సనాతన ధర్మ శిలాపలు చేశారు, సంస్కృతిని పాడు చేశారు. దేనికోసం? మనం కళ్ళు మూసుకొని ఉండబట్టి దేశభక్తి లేదు కాబట్టి. నీకు వాడు ఏం జరిగిందంటే నాకేమన్నా వాడిలో జరిగింది, రేపు నీకు అదే జరుగుతుంది. గమనించుకోగలలేదా? దేశభక్తి ఉందా లేదా? దేశాన్ని కాపాడుకోవాలా లేదా? వద్ద దేశం కాపాడుకోవద్దా?
కాపాడుతుందా? కాపాడుకోవాలా. మరి ఎక్కడ యుద్ధం చేద్దాం పండి చేద్దాం యుద్ధం. ఏం పెట్టారు? ఏం పేరు? పద్మావతి. ఇంతనా? దేశం మనం ఆడికి సరిహద్దులో పోయి గనులు తీసుకొని కావాలి, యుద్ధానికి పోవాలి. ఎక్కడ పోవలేదు. మనం మన ఇంటిని, మన గ్రామాన్ని, మన దేశాన్ని కాపాడుకుంటే సార్, మన ఇంటినే కాపాడుకుంటే సార్. ముందు మన ఇంటిని కాపాడుకుంటే సర్వం కాపాడుకుంటాం, సర్వం మనకు అందుతుంది. అలాగనే మనము మన ఈ భూమిని చూస్తే ఓర్పు ఎక్కడ నేర్చుకోవాలంటే భూమి సాయి చూసే నేర్చుకోవాలి. అలాగే చెట్టు ఉంది, దానికి మనం చెట్టు మీద పళ్ళు ఉంటాయి, దారిని పోతుంటాం, ఏం చేస్తాం? రాయి తీసుకుంటాం, రాయి తీసుకొని కొడతాం, లేదంటే బడిసలు తీసుకొని కొడతాము, లేదంటే కొమ్మెర తీసైనా సరే, కొమ్మెర తీసినైనా సరే పళ్ళు కోసుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన కాడ అదే భక్తి లేదు, డూప్లికేట్ భక్తి. నిజమైన భక్తి ఉంటే ఆ పండు రాళ్ళతో కొట్టం, కొట్టమా? దోడుతోనే లాక్కుంటాం. అయ్యో చెట్టు కొమ్మెరిగిపోతుంది, లేకపోతే నేను తినకపోయినా పర్వాలేదు, ఆ కొమ్మెరిగిపోద్ది కదా, కొమ్మెరిగి కొద్ది చెట్టు నాశనం అయిపోద్ది కదా. అక్కడ కొన్ని జీవులకి ఆ చెట్టు ఉపాధిగా ఉంటుంది, ఆ చెట్టు మీద చేరుతున్నాయి, కొన్ని నివసిస్తున్నాయి. అదేమో గమనిస్తున్నాం. మనం పండు తినేసి దాన్ని నరికైనా సరే, దాన్ని పాడు వేసినా సరే మనం ఆ ఫలాన్ని తింటాం. కానీ ఆ చెట్టు మీద కొన్ని క్రిములు, కీటకాలు ఉన్నాయా లేవా? చెట్టు మీద క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. కొన్ని పక్షులు గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి. కొన్ని పక్షులకి నీడ అవుతుంది, కొన్ని పక్షులకి పొద్దులొస్తుంది పోయి మేత అడవుల్లో తినొచ్చి పొద్దులు కలిగే ఆ చెట్టు మీదకి వచ్చి చేత తీసుకుంటున్నాయి కొన్ని జీవులు. అదేమని గమనిస్తున్నామా? మన స్వార్థం కోసం ఒక రాయిగా ఉంటే 10 రాయితో కొట్టేసి తన కొమ్మలు ఇచ్చేసి ఇరగదీసేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే అక్కడ అపారమైన జ్ఞానం ఉన్నది, అపారమైన ప్రేమ ఉన్నది, అపారమైన జాలి ప్రతి మనిషిలో ఉన్నది. కానీ అది స్వార్థం చేసేస్తున్నారు. నేను తింటే చాలు, అయిపోయింది. ఇంతనా? నేను తింటే చాలు, ఇంకేమొద్దు అనుకుంటాం. అందుకోసమే చెట్టు చదివేసి ఏం నేర్చుకోవాలి? శాంతి నేర్చుకోవాలి. నీవు చెట్టు మీద ఇప్పుడు చెట్టుకి రాయేసి పెట్టినవా, పంపిరిగిపోతుంది, చెట్టుకు దెబ్బ తగులుతుంది, బెరడరాగిపోతుంది. అయినప్పటికీ కూడా నీకు ఫలాన్ని ఇస్తుంది. ఇస్తుందా? మరి నిన్ను కొడితే నాకు డబ్బులు చేశారు, నేను కొడతా అమ్మా, ఏదమ్మా డబ్బులు నాకు డబ్బు, నువ్వు లాగి ఈ డబ్బులు ఇస్తావా? లేకపోతే ఇది కూడా నన్ను కొట్టు కాబట్టి ఇక డబ్బులు ఇస్తున్నాను అంటవా? అంతేనా? ఇప్పుడు మనం అదే మనుషులంగానైతే ఒక దెబ్బ కొడుతున్నాను 10 దెబ్బలు కొడతాం. అదే చెట్టు కాబట్టి నువ్వు 100 దెబ్బలు కొట్టినప్పటికీ నీకు ఫలాన్ని ఇస్తుంది. నువ్వు ఆ చెట్టు కిందకి ఎండొచ్చి చెట్టు కిందకి చేత తీసుకోవడం, నీకు చల్లటి గాలి ఇచ్చి నీకు నీడ ఇస్తుంది. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? ఎక్కడ నేర్చుకోవాలి జ్ఞానాన్ని? ఏం నేర్చుకోవాలి? ఎక్కడ నేర్చుకోవాలి? అపారమైన జ్ఞాన భాండాగారము ఆ భగవంతుడు, ఆ నిరాకారమైన పరబ్రహ్మ మనం చేసే పనిలోనే, మనం చూసే వస్తువులోనే సర్వంలో సృష్టించి ఇచ్చాడు జ్ఞానాన్ని. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకుండా దత్తాత్రేయుడికి, అందుకోసమే దత్తాత్రేయుడికి 24 మంది గురువులు అయ్యారు. ఎవరు గురువులు? ఆయన నిరాకార బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 స్వరూపమే దత్తాత్రేయుడు. మరి ఆయనకి 24 మంది గురువులు ఉన్నారు. ఆయన గురువులు, దేవాది దేవుడికే గురువులు ఉన్నారు. కొంతమంది అంటారు కదా మూర్ఖులు, గురువులు పట్టుకుంటే ఏమొస్తుంది? మేము పెద్ద చెట్టును పట్టుకున్నాము, నువ్వు పట్టుకున్న చెట్టు ఏం చెట్టో చెప్పు నాయన, నువ్వు పట్టుకున్న చెట్టు ఏం చెట్టో చెప్పు, నువ్వు ఏ దేవుడు పట్టుకున్నా చెప్పు. అదే ఆ దేవుడి పేరు చెప్తే దానికి అర్థం వస్తుంది. మహా పరబ్రహ్మకే గురువులు ఉన్నారు. నాకు గురువు వద్దు, సర్వం నేను పరబ్రహ్మ నిరాకార పరబ్రహ్మ పడుతున్నావా?
పట్టుకున్నాను. ఆ నిరాకార పరబ్రహ్మ ఏమో వచ్చాడు. ఆయనకి ఎంతమంది గురువులు ఉన్నారు? గురువు లేనివాడు గుడ్డివాడు, జ్ఞానం లేనివాడు. ఇది సృష్టిలో గురువు లేని వస్తువు అంటే ఏం లేదు. మనం రోజు చెప్పుకుంటాం ఇది మాట. ఈ రోజు కూడా చెప్పుకుంటే బాగుంటుంది. ఎవరు ప్రతి మనిషి గురువు ఉన్నాడు. ఆ ఆత్మనే గురువు, నిరాకారమైన గురువు, ఆ పరబ్రహ్మే గురువు. అలాగనే మనం సమస్త జ్ఞానాన్ని సర్వ సృష్టిలోనే నేర్చుకోవాలి. ప్రకృతి వేరు కాదురా, పరమాత్మ వేరు కాదురా. ప్రకృతి వేరు కాదురా, పరమాత్మ వేరే కాదురా. అంతా
తేడా ఉందా? ఇది ఉప్పొంగనే ఉంది, అది ఉప్పొంగనే ఉంది, అంతా ఒకటే. కానీ అది ఇది ఒకటేనని తెలుసుకోలేకున్నాం. ఆ బొట్టును తీసుకుపోయి అక్కడ పోయి మళ్ళీ ఆ బొట్టును తీసుకోండి. ఆ నీటి బొట్టుని తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ అదే బొట్టును తీసుకోండి. మించవుతా కదా? మరి ఆ బొట్టు వేరు చేసుకోవాలి. మరి బొట్టు అంటే ఈ బొట్టులన్నీ ఏంటి? నీవు వేరు కాదురా నేనేమంటే ఇదిగో ఇది తీసుకెళ్ళా, కమండలం తీసుకెళ్ళా. నువ్వేమంటే ఒక ముంత తీసుకెళ్ళావు, ఇంకొక ఆయన బిందు తీసుకెళ్ళాడు. దీంట్లో పట్టే నీళ్ళు బిందులో పడతాయా, లేకుంటే బిందులో పట్టే నీళ్ళు దీంట్లో పడతాయా? అలాగనే మనము సముద్రం అంతా ఉన్నప్పటికీ మన లోపల మునిగినప్పుడు మనం అంటున్నాం ఈ బొట్టే తీసుకుంటాం మనలోకి. ఒక బొట్టు శరీరం మనది. అర్థం కదా? ఒక్క బొట్టు శరీరంలో ఒక బొట్టు అంతా మనం ఉండాలి. ఆత్మ సముద్రం అంతా ఉన్నది, కానీ సముద్రంలో ఒక బొట్టు లాంటి వాళ్ళని మనం. ఆ బొట్టుకి సముద్రంలో ఉండే నీళ్ళకి తేడా లేదు. అయ్యి ఉప్పొంగనే ఉంటాయి, ఈ ఉప్పొంగనే ఉంటాయి. అలాగనే ఆ సముద్రం ఆత్మలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మలో జీవిస్తున్నాం, కానీ ఆత్మ వచ్చి మనలో దాంట్లో మనిషిలో ఒక ఆత్మ, నీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ లేనే లేదు. అన్ని ఆత్మలు కూడా పడి యుద్ధం జరిగేది. ఏ జరిగేది? యుద్ధం జరిగి డిస్సులు కొట్టుకునే వాళ్ళు. నా ఆత్మ నాది, నీ ఆత్మ నీదని. అక్కడ ఆత్మలు ఏం లేదు, ఒకే ఆత్మ అంతటా ఉంది. ఆ ఆత్మలో మనం నివసిస్తున్నాం అంతే. ఆ ఆత్మలో నివసిస్తున్నాం. అప్పుడు చేసేది ఎవరు చేస్తున్నారు? అప్పుడు ఎవరు? మనిషి వేరా, ఆ ఆత్మను వేరా? ఏంటి? ఆత్మ వేరు కానీ కాదు. ఈ ప్రకృతి వేరు కాదు, ఈ సృష్టి వేరు కాదు, నీవు వేరు కాదు, నేను వేరు కాదు, ఆత్మ వేరు కాదు. ఉన్నదే చేసుకునేదే ఆత్మ. నిన్ను నీవు తెలుసుకుంటే ఆత్మను నీవేరా. ఎలాగో ఈ సృష్టి నడుస్తున్నది అని మనం తెలుసుకోవాలి. మనం అనుకుంటున్నాం ఈ రోజు మనం పనులు చేసుకుంటున్నాం, మనం చదువుకుంటున్నాం, మనకు ఉద్యోగాలు వచ్చాయి, మనం వ్యాపారం చేసుకుంటున్నాం అంటే ఇది అజ్ఞాన ప్రశ్న అవుతుంది. కానీ నిజమైందైతే అది కాదు. ఎందుకంటే మనం నడిపించే వస్తువు ఒకటి ఉన్నది, అది మనకు కానరాదు, కనిపించదు. అది ఒక వస్తువు కాదు. దానికి జర మరణ దుఃఖాలు లేవు, ముసలితనం లేదు, పుట్టుక లేదు, మరణం లేదు, జననం లేదు. అలాగనే అది ఒక వస్తువు కాదు. ఒక వస్తువు అయితే అది ఆడ పక్కన ఉండేది. ఆ వస్తువు ఎంత ఉందంటే సర్వం వ్యాపించి ఉన్నది. ఆ వస్తువులో మనం ఒక తలుపు వెలుగు లాంటి వాళ్ళు నక్షత్రాలు, చిన్న చిన్న ఇప్పుడు నక్షత్రాలు కనపడుతున్నాయి కదా మనకి. నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి? నక్షత్రాలు అంటే అక్కడ ఆకాశంలో ఉన్నాయా? ఈశ్వరంలో ఉంది. నీ ఎంత దూరం మీద నక్షత్రాలు కనపడతాను ఉంటాయి. అలాగనే ఆ ఆత్మలో ఈ నక్షత్రాల లాంటి వాళ్ళు నక్షత్రాలు ఏడండి కాదు ఎక్కడో కొద్దిగా ఉన్నాయి, ఎంత కానీ చాలా లేదు. ఈ ఆత్మలో ఇస్మంతా నిండి ఉన్న ఆత్మలో మనం ఒక పక్కే ఉన్నాం, కానీ ఇస్మాన్ కంటే అతీతులం కాదు. ఈ శరీరాలు ఇవన్నీ కూడా ఇస్మాన్ ఆ ఆత్మకి ఒక తొడుగులు, ఒక ఆయుధం లాంటి, అంతేగాని వేరైతే కాదు.
అందుకోసం మన జ్ఞానం ఎక్కడ నేర్చుకోవాలంటే ప్రకృతిని చూసే నేర్చుకోవాలి. సర్వం ప్రకృతి నుంచే వస్తున్నది. ప్రకృతి నుంచి ఎలా వస్తుంది? పరమేశ్వరుడు దివ్యమైన శక్తులే విభూతులని అంటారు. వాటిని పరమేశ్వరుడు దివ్య విభూతులై, ఆయన విభూతులతోనే మనం జీవిస్తున్నాము, ఆయన విభూతులతోనే మనం మరణిస్తున్నాము, ఆయన విభూతులతో మళ్ళీ జన్మిస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము. అలాగా అందుకోసం మనం ఏం చేయాలంటే అపారమైన జ్ఞానాన్ని తెలుసుకొని మనం బాగుండే కాకుండా సమాజం బాగుండేటట్టు చూసుకోవాలి. మనకి వచ్చిన తెగిలేదు. ఇదే ఒకడు బాగుంటే చూడలేని స్థానమే ఇప్పుడు అదే వచ్చింది సమాజం మొత్తం కూడా. భక్తి ఉన్నది. ఏం భక్తి? స్వార్థ భక్తి. నాకు బాగా జరిగితే చాలు, నాకు జరిగితే చాలు, పక్కనోడు మళ్ళీ ఏం జరగదు. అలాగనే ఈరోజు ఈ భక్తి ఉంది కానీ దేశభక్తి లేదు. దేశభక్తి లేకుండా నువ్వు ఎక్కడ జీవిస్తావు? దేశం నీ ఇంటి నీ ఇంటిని నువ్వు కాపాడుకోకపోతే, నీ ఇల్లు నువ్వు శుద్ధంగా చేసుకోకపోతే, నీ ఇల్లు పాడు కాకుండా చూసుకోకపోతే, ఆ ఇల్లు లేకుండా పోతే నువ్వు ఎక్కడ ఉంటావు? అందుకోసమే ప్రతి మనిషికి ఈ భక్తి భారతదేశం అంతా ఉంటుంది. ఈ భక్తి అనేది, కానీ దేశభక్తి అనేది ప్రతి మనిషిలో ఉండాలి. అందుకోసమే గాయత్రి ఆ మంత్రంలో చెప్తుంది, ఓ వేదమాత, ఓ దేవమాత, ఓ విశ్వమాత, సద్బుద్ధులకి, సద్గుణాలకి, సదాచారాలకి, ఈ సృష్టికి ఆదిగారిని మాతేశ్వరుడు. అమ్మ భూదేవి, నీలో నుంచి మేము అడగకున్నప్పటికి కూడా నువ్వు మాకు అందిస్తున్నావు. మేము నిన్ను అడగలేదమ్మా. నేను పుట్టక ముందు నిన్నేం అడిగాను? కడుపులో ఉన్నప్పుడు నిన్నేం అడిగాను? గాలి ఇవ్వమని అడిగినానా? నాకు తల్లిని ఇవ్వమని అడిగినానా? నాకు ఆహారం ఇవ్వమని అడిగినానా? కూరగాయలు ఇవ్వమన్నా? పొట్లకాయలు ఇవ్వమన్నా? బెండకాయలు ఇవ్వమన్నానా? అగ్ని ఇవ్వమన్నానా? ఏమని? ఈ భూమి ఇవ్వమన్నానా? ఏమిమ్మన్నాను? నీకేమో తెలుసా? నేను పుడుతున్నానమ్మా, లేకుంటే అక్కడి నుంచి పైనుంచి ఏమన్నా పెద్ద పెద్ద మూటలు తెచ్చుకున్నావా? నేను భూలోకానికి పోతున్నాను, నేను పెద్ద పెద్ద మూటలు తెచ్చుకోప్పుడు పోతకాలు కొంతమంది ఈ దేశం నుంచి ఆ దేశానికి ఆ దేశం నుంచి పెద్ద పెద్ద పెట్టి తగ్గించుకోండి. ఏం చెప్పండి, మీరు ఎవరన్నా అంత గొప్ప ఉన్నారో? పైనుంచి మేము నిన్ను తెచ్చుకున్నామయ్యా, మాకు ప్రకృతి ఏమీ లేదు, ఇంత డబ్బు తెచ్చుకున్నాము, వజ్రాలు బంగారాలు తెచ్చుకున్నాం, మూటలు బొడ్లు తెచ్చుకున్నాము, లేకుంటే గోధుమలు తెచ్చుకున్నాం పైనుంచి ఆకాశం నుంచి, ఎముడు కాడ నుంచి అని ఏమన్నా తెచ్చుకుంటారా? తెచ్చారా? చెప్పండి, వాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. ఇక్కడ నుంచి నువ్వు పైకి తీసుకుపోయేదేం లేదు, పై నుంచి కిందకి తీసుకొని వచ్చేదేం లేదు. ఒకవేళ అది కానీ జరిగి ఉంటే, అయ్యా నువ్వు ఇలా చెబుతున్నావు, ఒకవేళ జరిగితే ఏమవుతుందంటే ఈ భూ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ పైకి తీసుకెళ్ళేవాడు, పైకి కాలి ఉండేది కదా ఈ బట్టికి, పైన ఉండే వజ్రాలు వైడూరాలు మొత్తం తీసుకొచ్చి ఈ భూమి పైన పెట్టేవాడు, ఈ భూమి కూడా కాలి ఉండేది. అంత ఆశ గలవాడు మానవుడు, అద్దు ఆపు లేనివాడు మానవుడు. అందుకోసమే భగవంతుడు దీనికి చిన్న అదే తమ్మైలు పెట్టాడు. తమ్మైలు ఏం పెట్టాడు? చచ్చినప్పుడు అన్నీ మర్చిపోవాల్సిందే, పుట్టేటప్పుడు మళ్ళీ ఆడవచ్చుకుని రావాల్సిందే. కనీసం నీ ఒంటి మీద మంత అడుగుంటా ఒంటి మీద మంత అడుగుంటా పైపోవాలి, వచ్చేటప్పుడు నువ్వు భోజనంతో రావాలి. ఇది భగవంతుడు బిడ్డ తమ్మైలు. అందుకోసం జీవుడు చిక్కుపోయాడు. పై నుంచి ఏమి చదవలేదు, కింద నుంచి పైకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని బట్టలు ఉన్నా, ఎన్ని భూములు ఉన్నా, అన్ని ఇక్కడ వదిలేసింది. ఇక్కడ లేకపోతే ఈ వాటికి నక్షత్రాలు కూడా ప్లేసులేదు కాదు. ఈ భూమి మీద ఏ సిట్లు ఏ ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడే ప్లాట్లన్నీ అయిపోయి గందరగోళం అయిపోయి ఖాళీ అయ్యా కూడా కొండలు కూడా, ఈ కొండ మీద పోతే కొండ మీద కూడా ఆయన ఉన్నాయి పలానా ప్లేసు అని బోర్డులు పెడుతున్నారు. ఈ కిందే ప్లేస్ దాటలేదు. అదే కాదు పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఎత్తులో పోయే పని అయితే పైన ప్లేస్ ఉండదు కాదు, కింద ప్లేస్ ఉండదు కాదు. మోటార్ మీద మోటార్ కింద పడి చనిపోయి ఉంటారు. అందుకోసం భగవంతుడు తమ్ముళ్ళు పెట్టాడు, నువ్వు పైకి ఒట్టి బోసి మొలతోనే రావాలి, పై నుంచి అంతే ఇంకేదో వచ్చేసేది. చేసుకుపోయి సామాన్ వేసినప్పుడు ఏముంది ఇస్తారు?
ఒకవేళ ఉంది నీకు అన్ని బంగారం కూడా పెట్టారు, వరకు మట్టిలోకి పెట్టాల్సిందే కానీ అయ్యా పైకి పోతాడుగా, పైకి పోతాడు. ఇప్పుడు ఏడు నుంచి పోతాం మనం, ఏడితే అబ్బాయి ఇక్కడి నుంచి అలంకరణ చేసుకుని పొలమాలు వేసుకొని బొట్లు పెట్టుకొని కొత్త సెలవులు కప్పుకొని పోతాం. అయ్యా ఈయన ఎంతో బాగా బతికింటారు, కప్పండా ఇంటికి సెలవులు అంటారు. కప్పింది ఏడదాకా కొంత దాకా చేసుకెళ్తారు. రే ఇప్పటి అన్ని అంటారు. ఎందుకు రామానియొచ్చు కదా, ఊరు రామానేస్తే మరి నీ దుంపలే కదరా, అది అది కుళ్ళి అది కుళ్ళని నీ రోజు నీ ఇంట్లో డబ్బులు వస్తాయి, అది ఎప్పుడు కుళ్ళిపోతే అప్పుడు డబ్బులు పోతాయి అనేసి అది భయం కదా. బొట్టలు ఎందుకోసం సమాధిలో బొట్టలు ఎందుకంటే ఈ వస్త్రం చినిగిందాక ఇంట్లో మగ్గిపోతారు, నిజమది, అది కుళ్ళు పడుతుంది అనేసి ఎప్పుడైతే సీగిపోతాయో అప్పుడు ప్రశాంతంగా ఉంటారు అనేసి. అందుకోసం ఏంటంటే ఈ శరీరం అయితే తొందరగా కుళ్ళిపోద్ది, 4 రోజులకి 3 రోజులకి కుళ్ళిపోద్ది అనేసి ఈ బొట్టలన్నీ పక్కన పెట్టేసి ఇదన్నీ తిప్పుతారు. అయితే వాళ్ళు బతుకున్నప్పుడు ఉన్న మంచాలు కొరుకులు అన్నీ తీసుకుని పారేస్తారు, ఉట్టిగా బంగారం వచ్చి తీసుకుంటారు. అదే దానికి ఈ బంగారం తీసుకుంటే ఏమో దెయ్యం పట్టదు, మంచాలు ఉంటేమో ఆ దెయ్యం పట్టద్ది. మా నాయన మా అమ్మ పట్టుకుంటారు, వాళ్ళ కాలంలో కానీ వస్తారని. అంటే దానికే కాదు, బంగారం కాదు, బంగారం తీయాల్సిందే. అందుకోసమే 7 అంతస్తులు మిద్ది కట్టించాడు ఒక ఆయన, మంచి ఉన్న ఆయన 7 అంతస్తులు మిద్ది కట్టించాడు. మిద్ది కట్టించి ఆ మిద్దికి మంచి వాళ్ళని తీసుకొచ్చి, అయ్యా ఈ మిద్ది బాగుంది, అన్ని వాస్తులు అన్ని కలిసి సరిపోయాయా, అవి ఎక్కడ ఉంటామంటే నేను 7 అంతస్తులు ఉంటా, ఇవన్నీ బాడీకి ఇస్తాను, లేకపోతే మా వాళ్ళకి ఇస్తాను, 7 అంతస్తులు ఉంటా. ఇది ఏమన్నా వాస్తుకు బాగా సరిపోయిందో ఇంక అన్ని సక్రమంగా కట్టాలని తీర్చి కట్టాడు అనమాట. మనం కట్టాడు, చూస్తే ధైర్యంగా ఇసుక కర్మ కట్టినట్టే ఉంది. అది అందరూ పిలిచారు, పెద్ద వాళ్ళు ఉంగరాలు బంగారం పెట్టుకుని వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆయన పేరు గొప్ప కోసం ఆయన ఆ ఇల్లు అబ్బా ఇంతకంటే ఇల్లు కట్టేవాళ్ళని అంటే ఆడికి ఇంక ఎవరిని ఆహ్వానించాడు, ఒక ఋషిని ఆహ్వానించాడు. ఒక ఋషిని ఆహ్వానించిన తర్వాత ఆయన కూడా అయ్యా ఇల్లు బాగా కట్టామంటే ఆయన పైకి పోయి అయ్యా నువ్వే గదిలో ఉంటామంట, పైన గదిలో నేను ఉంటాను, కిందను నేను ఇంత కట్టించుకున్నా, పైన అద్దాల మేడలా కట్టించుండంట. కట్టించిన తర్వాత పైకి తీసుకెళ్లారు. అయింది పైకి తీసుకెళ్ళి ఋషిని చూపిస్తే అందరేమో ఈయన పేరు మళ్ళీ అదే. అందుకోసం ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడాలి, ముసుగులో ఉద్దులాటం ఉండకూడదు. ఎందుకంటే దాంట్లో ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్పబోయి మనం అయ్యా ఏందో బాగానే ఉంటుంది ఏందనుకో, ఏముంది ఆ ప్రమాదం ఉంటుంది. అందుకోసం ఉన్నట్టు చెప్పినాకో వాళ్ళు నడుచుకుంటే లేకుంటే లేదు. ఆయన అందరేమంటే ఆయన కాడ తినటానికి పోయిన వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ మనం దోచేస్తామని అనేసి బాగుందయ్యా బాగుందంట పోయింది. తర్వాత ఋషిని తీసుకెళ్లారు. ఆ ఋషి ఎలా అంటాడంటే ఇలాగ బద్దలు కొట్టేవాడు అనమాట. ఇలాగ బద్దలు కొట్టి చెప్పేవాడు. పోయి అక్కడ పోతే పైకి పోతాక అయ్యా అంతా బాగానే కట్టని, రేపు నువ్వు సత్తే మోసుకోబోయే చాలా ఇబ్బంది అవుతాయా. ఆ తిట్టులో నుంచి తిట్టులో 7 అంతస్తుల నుంచి దించేసరిక నిన్ను దించేవాళ్ళకి వస్తారు. ఈ ప్రమాదం వద్దనేసి ఆ 7 అంతస్తుని ఏదో చేశారు. లాస్ట్కి ఏం జరుగుతుందంటే అన్ని ఆస్తులు ఉన్నప్పటికీ అన్ని అంతస్తులు ఉన్నప్పటికీ నిన్ను అద్దాల మేడ 7 అంతస్తులు కట్టుకున్నప్పటికీ నిన్ను తీసుకొచ్చి నీ కొడుకులు తీసుకొచ్చి వేసేది ఎక్కడికంటే ఒక పాడు పడ్డ చీకు బట్టి ఉన్న తుప్పు బట్టి ఉన్న ఒక పాత పాకలో వేస్తారు. కానీ కొత్త సాప పరవటం కానీ కొత్త మంచం వేయటం కానీ పరుపులు వేయటం కానీ జరగవు. ఎందుకంటే అవి పారేయాల్సి వస్తుంది. అదే పైన 7 అంతస్తుల మేడలో ఉన్నాడని అతను ఆడ చచ్చిపోయాడు అనుకో ఏం జరుగుతుంది, ఆయన అక్కడ ఉండొచ్చు కదా, ఆ ఇల్లు మూత పడుతుందని దించట ఎట్టా చచ్చిపోడు వస్తుందో పడండి పక్కన పడేస్తారు. అలాగే అతన్ని చచ్చిపోయిన వాడిని ఒక పాత దాంట్లో అన్ని పరుపు మంచాలు ఉన్నాక అంతా వేసి రూములు ఉన్నాక ఏం చేశారు, ఒక బట్టల సాగులో పాత తుప్పు పట్టిన దాంట్లో పండేశారు. పండేసిన తర్వాత శివార్పణ జరిగిన తర్వాత ఆయన బొట్లు ఆయన ఉన్నాయి కదా, ఆయన బొట్లు ఉన్నాయి, ఆయన పరుపులు ఉన్నాయి, ఆ దుప్పట్లు ఉన్నాయి, అన్ని తీసుకొచ్చి బయటేశారు. తర్వాత ఇది మారేదా మంచం మారేదా. లాస్ట్ ఇంకా ఉంది కదా పొలమాల వేసి స్నానం చేపించి పొలమాల వేసి శవాన్ని తీసుకెళ్లారు. శవాన్ని తీసుకెళ్ళి పొడుగులు తీసుకెళ్తారు కదా, అన్ని పరుపులు మంచాలను తీసేసారు బయటేశారు. మళ్ళీ లాస్ట్కి పోయి సెలవులు అన్ని కప్పుకొని తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళిన తర్వాత గుంటలో దింపేటప్పుడు ఆ వస్తువు గుర్తుకొచ్చింది.
ఒక వస్తువు కొడుకులు కానొచ్చాది, రాపండి రాపండి శవాన్ని కిందకి పట్టుకొని ఒక దింపేదానికి శవాన్ని గుర్తుకొచ్చేసింది. ఏం గుర్తుకొచ్చేసింది? శవాన్ని దింపేటప్పుడు ఒక ఉంగరం తగ్గుకోండి చేతికి, చిన్న రింగు. రాపండి 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 రాపండి. ఇప్పుడు దాకా గుడ్డలు మంచాలు అన్ని బయటేశారు. రాపండి రాపండి రాపండి. అయ్యా పానీ అయ్యా, ఇంకెందుకు ఇంత ఆస్తి సంపాదించాడు కదా, అన్ని చేశారు కదా, అంత పెద్ద పెద్ద పరుపు కూడా బయటేశారు కదా, మంచంతో కూడా బయటేశారు కదా, ఈ ఉంగరం ఏముంది అది ఏరుకుందా అసలు పనికిరాదంటే ఆపండి ఆపండి అనేసి తీమని చెప్పారు. వాళ్ళు తీమని చెప్తే ఆ ఉంగరం రాలా, కట్టేరా అంటే కదా, లాస్ట్కి కట్టేరా ఉంగరం లేకపోతే ఎట్లా సచ్చోడు రాదు అని చెప్పుకుంటుందా, కట్టండి లేదు. ఇంత ఉంగరం కూడా బాగానే లేదు అంటే అర్థం చేసుకోండి. ఈ ప్రాణం ఉన్నంత వరకే దీనికి వైభోగం. ఈ ప్రాణం పోయిన తర్వాత ఆరు బిడ్డలు నిన్ను చూడడానికి జంకుతారు, బంధువులందరూ భయపడి గడగడ వణుకుతారు. ఊపిరి ఉన్నంత వరకే నీవు రాజువి, ఊపిరి పోయిన తర్వాత నిన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. ఆరు బిడ్డలు నీతో రారు, అన్నదమ్ములు నీ వెంట రారు, నీకొచ్చిన కర్మకి వాళ్ళు ఆదుకోలేరు. బంధువులందరూ వచ్చి చూసే వరకే, తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు కాటి వరకే, నీ స్నేహితులు నిన్ను పూడ్చే వరకే. అంత జీవం ఉన్నప్పుడే సంపాదించిన ఆస్తులన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నువ్వు బతుకున్నప్పుడే రాజు, కానీ చచ్చిపోయిన తర్వాత నీవు ఒక భూతానివి. నిన్ను చూసి అందరూ చంకుతారు, నిన్ను చూసి నీ భార్యాపిల్లలు చంకుతారు, నీ తల్లిదండ్రులు ఏడుస్తూ దూరంగా ఉంటారు. గ్రామస్తులు చనిపోతుందని తీసుకెళ్ళరా, ఉంచుబాకండి ఊరంతా భయపడిపోతుంది అనేసి నిన్ను తీసుకెళ్ళి ఎంతసేపటికి పాతి పెట్టాలని చూస్తారు, కానీ ఇంట్లో 4 రోజులు ఉంచుకున్నాం అయ్యా మనవడే కదా అని అనేవాళ్ళే లేరు. అందుకోసమే ఊపిరి ఉన్నంత వరకే, ఈ జన్మ బతుకున్నంత వరకే, కాళ్ళు చేతులు పనిచేస్తుంది. ఇంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే, దేహం పుష్టిగా ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? అన్ని మంచి పనులు చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకోవాలి. నీ ఎమ్మట వచ్చేది ఏంటంటే ఆలు బిడ్డలు నీ ఎమ్మట రారు, ఆస్తు పాస్తులు నీ ఎమ్మట రావు, బంధువులు నీ అంటారు, స్నేహితులు నీ అంటారు. భార్య వచ్చేది గడప వరకే, బంధువులు వచ్చేది బయట వరకే, స్నేహితులు వచ్చేది కాటి వరకే, కానీ లాస్ట్కి నీతో కూడా వచ్చేది ఏమీ రాదు. అందుకోసమే ప్రతి మానవ జీవి పుణ్యం సంపాదించాలి. నువ్వు చేసుకున్న పాప పుణ్యకర్మలే నీ వెంట వస్తాయి. నువ్వు చేసిన దాన ధర్మాలే నిన్ను విడిచిపెట్టవు. అది పాపమా పుణ్యమా దుఃఖమా, నువ్వు చేసుకున్న పుణ్య ఫలమే జరగని పదార్థము. అది తెలియక అజ్ఞానములో పడి అంధకారంలో అలవడించి నాది నాకు నా పిల్లలు భార్య బంధువులంటూ బంధాలలో చిక్కుకొని అనేక బాధలను తెచ్చుకొని స్వార్థ బుద్ధితో దుఃఖాలు పాలవి పాపాలలో పడి చిక్కుకొని గుంజుకుంటావు. అంతా ఉన్నప్పుడే, అన్ని శక్తివంతంగా ఉన్నప్పుడే, దేహం పుష్టికున్నప్పుడే, జీవుడినంత వరకు వయసులోనే పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకోసమే దీన్ని సంస్కారం నేర్చుకోవాలి.
నేర్చుకున్న సంస్కారం అంటారు, మంచి సంస్కారం నేర్చుకుంటే ఆ సంస్కారమే నిన్ను మళ్ళీ జన్మకి నెట్టుకొని పోతున్నది. నువ్వు చేసుకున్న దాన ధర్మాలే నీకు నేటికి పెట్టుబడులు అవుతాయి. నువ్వు మళ్ళీ సుఖంగా జీవిస్తావు. లేకుందంటే నువ్వు స్వార్థంగా ఆలోచన చేస్తే ఏది నీ కొడుకు, నీ లాస్ట్కి నీ చేతికి ఉంగరం, నీ చేతికి రింగు కూడా నీ కొడుకులు నీతో పాటు వేయలేదు. ఏం చేశారు? కట్ చేశారు. చచ్చిపోయాడు కదా, ఆయనకి నొప్పి ఉండదు, చేయండి, కట్ చేయండి. కత్తి లేదా, కొట్టు, తెక్కుంటు రాళ్ళతో. దానికి ఆర్భాటం వేలరా, దానికి స్వర్గం వేల, సమస్త జీవుని ఒకే దృష్టితో ప్రేమాదయ జాలి కరుణతో నీ హృదయం నిండు ఉంచు. అదే నీకు మహాభాగ్యం, అదే నీ తోడు వస్తున్నది, అదే నీ నెక్స్ట్ జన్మకి మహాపుణ్య ఫలము. అది లేకుండా స్వార్థం నా బంధువులంటూ ఇక్కడే కాలం గడిపేసి పుణ్యఫలం నశింపజేసుకుంటే నిష్ఠు మానవ జన్మ దక్కదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అందుకోసమే స్వార్థంతో ఆలోచన చేయకుండా, భగవంతుడు నేను దండం పెడితే ఏమని ఇస్తాడు అనుకోకుండా, ముందు మనం ఈ పుణ్యకార్యాన్నే చేయాలి, ఈ మహాపుణ్యాన్ని చేయాలి. ఈ మహాపుణ్య భాగ్యాన్ని నువ్వు చనిపోయేటట్టు నీ ఎంట తీసుకుని వెళ్ళాలి. నువ్వు చేసుకున్న మంచి పని, నువ్వు చేసుకున్న మంచి కార్యాలే, నువ్వు ఎవరితో ప్రేమ, దయ, జాలితో, కరుణతో నిండిపోయి ఉంటావో నీ జన్మ ధన్యమై ఇక్కడ నుంచే నీకు మహాపుణ్యరథం వస్తుంది. యమలోకమనే బాధలు నీకు అంటనే అంటావు. నీవు వేసుకున్న పుణ్య మార్గం మహాబాట నిన్ను సెక్కు జరగకుండా తీసుకెళ్ళి స్వర్గాన వదిలిపెట్టి మహాబ్రహ్మలోకంలో కలుపుతుంది. నిన్ను తీసుకెళ్ళ వాళ్ళు ఎవరు? ఆ యమభటులనే వారు దేవతలే వచ్చి నీకు ఆహ్వానం పలుకుతారు. దేనివల్ల? నువ్వు చేసుకున్న పుణ్య ఫలం వల్ల. ప్రతి ప్రాణిపై ప్రేమతో, దయతో, జాలితో, విశ్వమంతా నిండియున్న ప్రాణుల పట్ల కరుణతో నీ హృదయం నిండిపోయినప్పుడు నీవే ఇక్కడ నుంచి మహాలోకం వరకు మొత్తం స్వర్గరూపమే ఉంటుంది. నిన్ను అంశతుల్యమైన వాహనంలో దెబ్బ లేకుండా తీసుకెళ్తారు దేవభటులు. లేదంటే నిన్ను యమభటులు కత్తులు కదరదా రంపాలతో కోసుకుంటూ మెడలు విరగదీసి కాలు చేతులు కుక్కరాయి దోసేసి కట్టి ముళ్ళ కంపల్లో వీడ్చుకుంటారు. ఇది నీకు ముఖ్యమా? అది నీకు ముఖ్యమా? 3 నాళ్ళ ముచ్చటికి ఇక్కడ అనేక పాప కర్మలు చేసి తైదక్కలాడి ఉన్న పుణ్యటయాన్ని, కాలాన్ని తీసేసుకుంటే నెక్స్ట్ జన్మ నీకు
ఉన్నదిగా ఆ జన్మలో నీకు ఏమి దక్కుతున్నది? ఏం దక్కుతున్నది? ఈ జన్మలో నువ్వు పుణ్యఫలాన్ని మోసుకోకపోతే, పుణ్యకార్యాలు చేయకపోతే, మరి నీకు పుణ్యకార్యాలు చేయకపోతే అదే ఇప్పుడు మన పైనుంచి ఏమో తెచ్చేది లేదు, కింద నుంచి పైకి ఏమి ఎత్తుకోలేదు అన్నాం. మరి నీకు కూడా వస్తున్నాయి. నువ్వు చేసుకున్న మహాపుణ్య ఫలాలన్నీ కూడా వస్తున్నాయి, నువ్వు చేసుకున్న మహాపాపాలన్నీ కూడా వస్తున్నాయి. మరి అవి ఎలా ఉంటాయి? అయ్యా యమలోకం ఎక్కడ ఉందంటే, యమలోకం ఎక్కడ ఉంది, స్వర్గం ఎక్కడ ఉందంటారు. స్వర్గం ఎక్కడ లేదు. నువ్వు చేసుకున్న పుణ్య ఫలాన్ని బట్టి ఇక్కడి నుంచే నీకు స్వర్గం ఉంటుంది. ఇక్కడ నుంచే, నీ ఇంటి దగ్గర నుంచే నీ పుణ్య ఫలాన్ని బట్టి నీ ఇంటి దగ్గర నుంచే నువ్వు స్వర్గానికి పోవాలంటే స్వర్గానికి అంశ తుల్యమైన నిన్ను పూల పైన పరుచుకుంటూ పల్లకిలో తీసుకెళ్తారు, మోసుకొని. ఎవరో మామూలు కాదు, దేవతలే నిన్ను మోసుకొని వెళ్తారు. అదే కానీ నీకు పాప ఫలం ఉంటే నువ్వు ఉన్న కానించే నీకు నిప్పులు గుండాలు, పల్లేరుకాయల మీద వీడ్చుకుంటూ, రాళ్ళు తగిలించుకుంటూ, వైతరి నదిలో తగిలేసుకుంటూ పోతారు. వైతరి నది మనకు ఎక్కడ ఉందనుకుంటాం? ఎక్కడ ఉంది వైతరి నది? వైతరి నది అంటే చీము, రక్తం, మురికి, మలమూత్రాలతో నిండి ఉన్నది. ఎక్కడ ఉంది వైతరి నది? ఆ వైతరి నదిలో పడకుండా జీవుడు చూసుకోవాలి. ఏంటి? వైతరి నదిలో పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉండదు. ఇది పెద్ద కష్టం కాదు, మీరు అనుకుంటున్నది. ఈ కష్టం పెద్ద కష్టమే కాదు. యముళ్ళు తీసుకుపోయేది కూడా పెద్ద కష్టం కాదు. వైతరి నది ఉన్నది. ఆ వైతరి నది అనేది తల్లి గర్భం. ఆ గర్భంలో ఏమైనా నీకు వజ్రాలు, రత్నాలు ఏమైనా ఉంటాయా? తల్లి గర్భంలో మలమూత్రాలతో, సీము, రక్తంతో నిండి ఉంటుంది తల్లి గర్భం. ఆ తల్లి గర్భంలో నిన్ను గాలి పీల్చుకోలేక నీకు నీ ఊపిరి పీల్చుకునే దానికి కూడా లేకుండా కప్పంతో నిండిపోయి ఉంటుంది నీ ఊపిరితిత్తులన్నీ పరిమరంధ్రం దాకా. వైతరి నది చనిపోయిన తర్వాత ఎక్కడో ఉందంటే పుట్టేదే వైతరి నది. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ నిప్పులు గుండం ఉంటుంది, రాళ్ళు తగులుతాయి, చీము, రక్తంతో నిండి ఉన్న, క్రిమి కీటకాలతో నిండి ఉన్న మలమూత్రంలో నువ్వు దీన్ని పడేస్తారంటే ఏదైతే తల్లి గర్భమే. ఏమి లేదు. వైతరి నది ఎక్కడో చూడకూడదు మీరు. ఒకవేళ ఇవన్న చెప్పినా చూసిండ్రేమో. ఎవరికైనా మహారుషులు తెలిసిన వైతరి నది తల్లి గర్భం తప్ప ఇంకేది కానే కాదు. ఈ వైతరి నది దాటాలి. ఈ వైతరి నది దాటాలంటే ఏం చేయాలి? నువ్వు రాకుండా ఉండాలి. ఈ వైతరి నది దాటాలంటే నీ జన్మ రహస్యాన్ని నిన్ను నీవు తెలుసుకోవాలి. మళ్ళీ వైతరి నదిలో పడకుండా మార్గం ఎత్తాలి. మళ్ళీ జన్మ లేకుండా మార్గం
తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు వైతరిణి నదిలో పడవు, ఆ మురికి మలమూత్రాలు తినవు. నీకు మనకు అక్కడేమో ఏముండదు, అక్కడేమో మనకి వెజిటేబుల్ బిర్యానీ పెట్టరు. అక్కడ ఏం పెడతారు? మలమూత్రాలే భోజనం అక్కడ ఉంటుంది. గరుడ పురాణం ఉంటుంది, నువ్వు మలమూత్రాలు నీ చేత తినిపిస్తారంట. ఇదే